మమ్మీ ఫారెన్ వెళ్దాం అనుకుంటున్నా అని అనగానే నువ్వు కూడానా? ఏ కాలేజ్ ఏంటి ఎక్కడ ఉండాలి అని అనేసింది. అసలు ఏముంటాయిలే తెలుసుకోవడమేగా చేద్దాం అనుకున్నా. ద వెరీ ఫస్ట్ మూమెంట్ అందరికి బాయ్ చెప్పి ఎయిర్పోర్ట్ లోపలికి వచ్చా నాకు ట్రాలీ తోయడమే రాలేదు సార్. ప్రొఫెషనల్ గా మాట్లాడుకున్నాం. ఎయిర్పోర్ట్ లో కొన్ని సర్వీసెస్ ఉంటాయి. అంటే షాపర్స్ కి కావాల్సిన పర్ఫ్యూమ్స్, సిగరెట్ బూత్స్ అవి కాదు నేను చెప్పేది. గ్రాడ్యుయేషన్స్ కానీ మన పేరెంట్స్ వస్తుంటారు, లేదా మనమే చాలా చాలా లగేజ్ తెచ్చుకుంటుంటాము, క్యారీ చేయలేని సర్వీసెస్. సో వాటిని బుక్ చేసుకుంటే చిన్న కారో లేదా ఒక మనిషి కంప్లీట్ చెక్అవుట్ ఫ్లైట్ ఎక్కేంత వరకు మనతోనే ఉంటారన్నమాట. బిజినెస్ క్లాసెస్ లో గోల్డ్ సిల్వర్ కూడా ఉంటాయని నేను ఇక్కడికి వచ్చాకే చూసి బిజినెస్ క్లాస్ అంటుంది ఏంటి అంత లేదు. ఎకానమీ లైన్ నుంచి మనం చేసిన అబ్జర్వేషన్స్ అవన్నీ. ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఫస్ట్ టైం ఎక్కుతున్నా అని మొత్తం షూట్ చేద్దాం అనుకున్నా. వచ్చి రాగానే డెస్క్ ఓపెన్ చేసానా, పక్కన వాళ్ళకి ప్లగ్ కనిపించింది, నాకు కనిపించింది. అయిపోయింది సగం ఎగ్జైట్మెంట్ అంతా అక్కడే పోయింది. చిన్న చిన్నవి అయితేనే ఉంటాయి, బయట చూద్దాంలే అనుకున్నా. ఏం లేదు అక్కడ చీకటి తప్ప. మార్నింగ్ ఫ్లైట్ ఆబ్వియస్లీ చీకటి ఉంది, ఏం కనిపించలేదు. సర్లే అని మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కాల్ చేశారు. కరెక్ట్ గా టేక్ ఆఫ్ టైంలో ఎలా అనిపిస్తుంది అని అనగానే ఒక్క 2 seconds బ్లాంక్ అయిపోయా. నెట్వర్క్ తో, హైదరాబాద్ తో, ఫ్యామిలీతో సిగ్నల్ మెల్లగా దూరం అవుతుంటే బ్రెయిన్ లో, స్టమక్ లో, స్పైన్ లో అసలు షివర్ వచ్చింది. అలా ఫుల్ టైర్డ్ గా అప్పుడు క్లోజ్ చేసుకున్నాయి. బట్ మార్నింగ్ ఇంత బ్యూటిఫుల్ వ్యూ లేసేసరికి మళ్ళీ న్యూ బిగినింగ్స్ అన్న మంచి హోప్ వచ్చింది. 7 కి అట్లా ప్రీ బుక్డ్ మీల్స్ తీసుకొచ్చి ఇచ్చారు. ఈ మీల్స్ ఫ్లైట్ టికెట్ మనీలోనే ఇంక్లూడ్. అసలు ఏసీ పని చేస్తుందా, స్క్రీన్ లో ఏమున్నాయి అన్ని చూసే టైం కి డెస్టినేషన్ వచ్చేసింది. ఇప్పుడే వచ్చింది కదా, ఇంకెవరు దిగలేదు కదా అని అలా ఐస్ క్లోజ్ చేసుకున్నా. కళ్ళు తెరిచేసరికి నేను ఒక్కదాన్నే ఉన్నా. ఎయిర్ హోస్టెస్ లేపారు. లే ఓవర్ టైం మొత్తం ఫ్లైట్ లోనే పడుకున్నాను. నా పని అయిపోయింది, ఇంకా ఫ్లైట్ మిస్ అయింది అనుకున్నా, కానీ అలాగో మేనేజ్ చేశాను. నెక్స్ట్ షాట్ లో చెప్పనా,